సార్ 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 ఏంటి సార్ అది? ప్రో రైడర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ వెల్కమ్ టు మై ఫస్ట్ మినీ బ్లాగ్. ఈరోజు మన జర్నీ చాలా స్పెషల్గా అండ్ స్పిరిచువల్గా స్టార్ట్ కాబోతుంది. ఎందుకంటే నేను ఉమా మహేశ్వరన్ టెంపుల్కి వెళ్తున్నాను. బికాస్ నా ఫస్ట్ బ్లాగ్ గాడ్ బ్లెస్సింగ్స్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ఇట్స్ 5:30 AM ఇన్ ద మార్నింగ్. అండ్ నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యాను. మా ఇంట్లో కూడా పూజ అయిపోయింది. సో నేను ఈరోజు 3 పీస్ సెట్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. యా, దిస్ ద అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ నేను వేసుకుందాం అనుకుంటున్నాను బికాస్ ఎండలు వాసిపోతున్నాయి. ఎక్కువ హెవీగా రెడీ అయిపోయి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కావాలని అనుకోవట్లేదు నేను అక్కడ. అండ్ యా, అవుట్ఫిట్ వేసుకొని తొందరగా వచ్చేస్తాను. A few moments later. సో యా, ఇది నా అవుట్ఫిట్. యాక్చువల్గా మస్తు లేట్ అయిపోతుంది. సో మినిమల్గా మేకప్ లుక్ వేసేసుకున్నా. అండ్ యా, నేను రెవ్లాన్ లిప్స్టిక్ వాడుతున్నా. సో యా, దిస్ మై ఫైనల్ లుక్. సో జల్దీ మనం జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఈ టెంపుల్ అచ్చంపేట్కి దగ్గరలో ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ ద నార్థన్ గేట్వే ఆఫ్ శ్రీశైలం. శ్రీశైలంకి ముందు చూడాల్సిన ఒక పవర్ఫుల్ స్పాట్ ఇది. సో గాయస్, మనం ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నాము. ఉమా మహేశ్వరం హిల్ టాప్కి వెళ్తున్నాం. ఇదంతా ఘాట్ రోడ్. ఇక్కడ నుండి వ్యూ ఎంత బాగుందో చూడండి. ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి త్రిపుంద్ర తిలక్ అనేది పెడతారు. నేను అక్కడ బాగుందా లేదా అని నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నాను. ఇది టెంపుల్కి ఎంట్రన్స్ స్పాట్. శివ పార్వతికి సంబంధించిన ఓల్డ్ అండ్ డివైన్ హిస్టరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇట్ ఈస్ బిలీవ్ దట్ దిస్ టెంపుల్ ఇస్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ హ్యాస్ స్ట్రాంగ్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్. కొన్ని హిస్టారికల్ టెక్స్ట్ ప్రకారం సాగిస్ ఇక్కడ తపస్సు కూడా చేసేవాళ్ళంట. టెంపుల్ సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి. లష్ గ్రీన్ హిల్స్, థిక్ ఫారెస్ట్ అండ్ న్యాచురల్ కేవ్స్. నేచర్ లవర్స్ అండ్ డివర్స్కి పర్ఫెక్ట్ స్పాట్. That's the shadow of clouds. క్లౌడ్స్ మూవ్ అవుతుంది. You can see in the shadow. అయిపోయింది. ఇక్కడ 365 days వాటర్ వస్తాయంట. బట్ నో వన్ నోస్ దట్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్. 80s and 70sలో శ్రీశైలంకి ఈ దారిలో వెళ్ళే వాళ్ళు. ఇదొక స్వరంగ మార్గం అంట. మా హిందూ సాంప్రదాయంలో ఇదొక బిలీఫ్. ఇలా స్టోన్స్ పెడితే ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకుంటామని. నేను పర్సనల్లీ చాలా పీస్ఫుల్గా ఫీల్ అయ్యాను ఇక్కడ. ద ఎనర్జీ, ద సైలెన్స్ అండ్ ద కనెక్షన్ టు నేచర్ ఇట్స్ ట్రూలీ డివైన్. సో యా, ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో మంచిగా మనం ముచ్చట్లు చెప్పుకుందాం. పోదాం ప్రాలిక ఉంది. మరి నేను డ్రైవ్ చేస్తాను. పోదామంట వద్దంట. ఓవర్టేక్ చేయాలి ఇప్పుడు. వద్దు, చేయాలా? వద్దు. బాగుంది. ట్రై చేస్తావా? నేను చేస్తా యూజువల్గా. చేయి. వస్తున్నారు జనం. మొత్తుకోవద్దు, ఓకే? అసలు మొత్తుకోవద్దు. గాడ్ నోస్. కనిపిస్తున్నాయా? వస్తున్నా సుధా. రైడర్. ప్రో రైడర్. సార్ 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 ఏంటి సార్ అది? ప్రో రైడర్. ప్యాసింజర్ ప్రిన్సెస్. మైక్ పెట్టుకోవడం మర్చిపోయాను గైస్. సో ఇప్పుడు మేము డిండి డ్యామ్ దగ్గర ఆగబోతున్నాము. అక్కడక్కడ కొన్ని స్టంట్స్ చేస్తున్నాం. ఏం మాట్లాడదు? గుద్దామా చెప్పాలి? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేనంటే అక్కడ బెదిరిస్తుంది. మనము ప్యాసింజర్ సీట్ లో ఉన్నంత వరకు డ్రైవర్ మాట వినాలి. డ్రైవర్. ప్యాసింజర్ ప్రిన్సెస్. నేను డ్రైవర్ అన్నా. పర్లేదా? మీకు ఒకటి చూపిస్తా. వచ్చేసాం. మస్తు ఆకలి అవుతుంది గాయస్.
వ్యూ అయితే మస్తు ఉంది ఇటు సైడ్. సీ దేర్ అక్కడ ఒక ఫిష్ చనిపోయింది గాయస్. దారిలో మైసగండి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ని చాలా పవర్ఫుల్గా ట్రీట్ చేస్తారు, ఎస్పెషల్లీ హెల్త్ అండ్ ప్రొటెక్షన్కి. ఉంటుంది పండు మన చెట్ల పండు. వెదర్ అయితే మస్తు క్రేజీ ఉంది, వర్షం పడేలా ఉంది. వర్షం పడితే మాత్రం మంచి మ్యూజిక్ పెట్టి చిల్లేదాం. So yeah, I'm back home. I'm super tired. I'm ending my vlog here. Thank you for watching. Take care. Bye bye. See you in the next video.